அலட்சியம் பெருமியம் எனக்கு உள்ளாது. Respected Dr. Ramdas Ayya, Honorable Anbumani Ramdas Avargal, Respected Working President G.K. Mani Avargal, distinguished guests on the dais, Honorable MPs, MLAs, ex-MLAs and ex-MPs. నేను తెలుగులో మాట్లాడతాను. ఎక్కడున్నా భాష ఒకటే, మన అందరి అంతరాత్మలో ఒకటే. ఈరోజు తమిళనాడులో వన్యకుల క్షత్రియులుగా, ఆంధ్ర రాష్ట్రం అగ్నికుల క్షత్రియులుగా పుట్టిన పిలిపించుకున్న మనందరి రక్తం ఒక్కటే, మనందరి ఆత్మల ఒక్కటే. చాలా సంతోషం. మనం వన్యకుల క్షత్రియులుగా ప్రాణమిస్తే ప్రాణమిస్తాం. పోరుకంటూ వస్తే ఏరివేస్తాం. పౌరుషానికి ప్రతీక వన్యకుల క్షత్రియులు. మరి ఈరోజు మన చరిత్ర చెప్తా ఉంది. ధర్మం కోసం రాజ్యాన్ని చేపట్టిన ధర్మాన్ని కాపాడుతూ నిలబడ్డాం. కానీ చరిత్ర మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనానికి గురవుతూ వస్తూ ఉన్నాం. చాలా నష్టపోయాం. మన అనైక్యతకి ఇవే ఒక మూలాలు. మనలో ఐక్యత రావాలి. దానికి పునాది ఈ తమిళనాడు రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానికి ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చిన వన్యకుల క్షత్రియ సోదరులే ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి గౌరవనీయులు రామదాస్ అయ్య గారు చాలా అనైక్యత కోసం, మనలో ఐక్యత కోసం, మన వెనుకబడదని పోగొట్టడం కోసం వారు చేసినటువంటి త్యాగం, దాదాపు 23 మంది పైన ప్రాణాలు త్యాగం చేసినటువంటి సందర్భం. ఇవాళ కేంద్రం కూడా పరిశీలించి తిరిగి మళ్ళీ కులగణనకి శ్రీకారం చుడతా ఉన్నారంటే దాని పాత్ర రామదాస్ అయ్య గారి పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కేంద్ర మంత్రిగా అన్బమణి రామదాస్ గారు చేసినటువంటి కృషి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి నాయకత్వంలో దేశంలోనే ఒక అద్భుతమైన శక్తిగా మనం ఎదగబోతున్నామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాదు, నా గురించి కూడా నేను చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియులుగా, వన్యకుల క్షత్రియుగా పిలువబడుతున్నటువంటి మనకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నంటి నడిపారు. 99లో మామయ్య గారికి, నడకుదురు నరసింహారావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన మంత్రిగా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రెండోసారి నన్ను కూడా 2014-19లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిస్తే అతి కీలకమైనటువంటి పదవుల్లో నన్ను నిలబెట్టారు. కానీ దురదృష్టం 2019లో ప్రభుత్వం పోయింది. బలహీన వర్గాల్ని అణిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కేసు పెట్టి, నా మీద ఒక మర్డర్ కేసు పెట్టి నన్ను 54 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. చాలా బాధపడ్డా. చెయ్యని తప్పుకి నన్ను ఇబ్బందులు పెట్టారని బాధపడ్డా. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా నిలబడ్డారు. చివరికి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా 50 రోజులు జైల్లో పెట్టారు. తిరిగి మళ్ళీ 2024 ఎన్నికల్లో అందరి సపోర్ట్తో కూటమిగా ఏర్పడి అంబుమణి రామదాస్ గారు కూడా ఆ రోజు ప్రచారానికి వచ్చి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కృషి ఉందని చెప్పి ఖచ్చితంగానే తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మీకు
చివరిగా చెప్పేది, యువతున్నారు, మీరందరూ కూడా ఐకమత్యంగా ముందుకు నడవండి. మీకు తోడుగా భారతదేశంలో ఒక మంచి నాయకత్వం ఉంది. ఇవాళ ఆ నాయకత్వానికి మీరందరూ కూడా తోడుగా ఉండి మన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అన్బమణి రామదాస్ గారికి, పెద్దలు రామదాస్ అయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. 2026 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.